పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. నిన్నే కదా అయ్యా, నీవే కదా నా హృదయ వాంఛ, నన్ను చూచువాడా కాచువాడా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ నెలలో 3వ రోజునకు మనం చేరి ఉన్నాం. 3 అనగా త్రియక్క దేవుని యొక్క దీవెనలు మన మీద, ప్రపంచం మీద హేరాళముగా దేవుడు కురిపించాలని, మన మీద కనికరించి దేవుడు ప్రపంచ శాంతి కొరకై ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకుందాం. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసిన వారు ఎం మరియా, రాజు, సోఫియా కుటుంబం కృతజ్ఞతగా మరియా జన్మదినోత్సవ దీవెనలు ప్రత్యేక తలంబలు నెరవేరినట్లుగా కుటుంబ బంధకాల నుండి విడుదల, మంచి ఆరోగ్యం, ప్రభు అనుగ్రహం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఎన్ రాజా ఉద్యోగంలో ఎదుర్కొంటున్న సమస్యల మధ్యలో ప్రభు అతనిని దీవించినట్లుగా, నడిపించినట్లుగా, ప్రభు చిత్తమైతే ప్రభు అతనికి సూటబుల్ మేనేజ్మెంట్ రోల్ దయచేసినట్లుగా, నూతన ఉద్యోగం కొరకు వెదకుతున్న సమయంలో దేవుని కరుణ అతనికి తోడుగా ఉండి ఉద్యోగంలో సెలెక్ట్ అవునట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే టి అనిల్ జోసెఫ్ రెడ్డి, సంధ్యా రాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఫ్రాన్సిస్ జన్మదినోత్సవ సందర్భంగా గత సంవత్సరం అంతా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రాబోయే సంవత్సరంలో దేవుని ప్రణాళిక ఆ కుమారుని జీవితంలో నెరవేరినట్లుగా, బంగారు భవిష్యత్తు కొరకు మేరీ శ్రేయాపై దేవుని దీవెనల కొరకు ఫాదర్ సిరిల్, ఫాదర్ రవి, దివ్యవాక్ కేంద్రం అంతటా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఫ్రాన్సిస్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. కేబి సందీప్ కుమార్ రెడ్డి, కేవి స్పందన కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, చిన్నారి బిడ్డల దైవ ప్రేమలో జీవించినట్లుగా, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కేవి సుధారెడ్డి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు టి జయా సుందరి. అలాగే అజయ్ గంధమల్ల కుటుంబంలో భార్య భర్తల మధ్య సఖ్యత, వారి మధ్య ఉన్న కుటుంబ సమస్య మనస్పర్ధలు తొలగిపోనట్లుగా, కుటుంబంలో శాంతి సమాధానం, దేవుని రక్షణ, కరుణ, కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు విజయ్ రోస్. దాసరి అజిత్ తలంపులు నెరవేరినట్లుగా, ఇంతవరకు దేవుడు వారి కుటుంబంలో చేసిన మేలులకు కృతజ్ఞతగా మొదలుపెట్టిన వ్యాపారంలో అభివృద్ధి, దేవుని సహాయం కొరకు మరియు తల్లి ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. రాజారెడ్డి జయంతి కుటుంబం గడిచిన కాలమంతా కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతగా, రాబోయే కాలంలో దేవుడు కాపుదల సంరక్షణ కొరకు కుటుంబ తలంపులన్నీ నెరవేరినట్లుగా, కుటుంబంలో శుభకార్యములు జరిగినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. శ్రీదేవికి ఉద్యోగంలోని ఆటంకాలు తొలగిపోనట్లుగా, పై అధికారులు మనస్సు మారినట్లుగా, ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఒక వ్యక్తికి గత నెలంతా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, పుష్పాని ప్రభు ప్రమాదం నుండి తప్పించినందుకు కృతజ్ఞతగా, సుశీల్ రాజ్ మంచి ఆరోగ్యం, అభివృద్ధి, జెస్లీనా మంచి ఆరోగ్యం, అలాగే బేబీ మెరిలిన్ ఎమ్మ మంచి ఆరోగ్యం, వినీత్ రాజ్ మంచి ఆరోగ్యం, ఉద్యోగం, బంగారు భవిష్యత్తు కొరకు ఫాదర్ సెల్ గారికి వారి బృందం మీకు మంచి ఆరోగ్యం, ప్రయాణంలో దేవుని సంరక్షణ కొరకు యేసు తిరుహృదయమునకు సమర్పిస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు ఒక వ్యక్తి. వీరితో పాటు సేలంలో మరియు ఆంధ్ర, తెలంగాణలో జరగబోతున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నింటినీ, సెంటర్లో జరుగుతున్నటువంటి వడకాలను దేవుడు దీవించమని కూడా భక్తితో మనము ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సులాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నేను నీకు అంటు పెట్టుకొని నడుతును, నీవు నీ చేతిని నా మీద ఉంచి నన్ను ఆదుకొందువు. కీర్తన 62:8. ఓ గాడ్, ఐ విల్ ఆల్వేస్ గెట్ కనెక్టెడ్ టు యూ అండ్ విత్ యువర్ హ్యాండ్ యూ విల్ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ మీ అండ్ లీడ్ మీ. సామ్ 62:8. నేను ఒక్క వరము కోరుకొంటిని, నాకు కావలసినది ఇది ఒక్కటే, నా జీవిత కాలమందగి ప్రభు మందిరమున నివసింపబడనని నా కోరిక. Psalm 27:4. I have only one request, Lord, that is to live in the temple of the Lord all the days of my life. తన జీవితంలో కీర్తనగారుడు అనుభవరీతిగా చెప్తున్నాడు, స్వర్గమును నీవు తప్ప నాకు ఎవరున్నారు, ఈ భూమి మీద నీవు తప్ప మరొకటి రుచింపదు. With the experience of God, psalmist says, Lord, who else is there for me except you in heaven? And nothing in this world will be so desirable as you. Psalm 73:25. కీర్తన 73:25. దీనినే ఈ శ్రమల కాలంలో 40 రోజులు యేసు సిలువ వైపు చూస్తూ ప్రేమ పాటగా పాడే పాటను ఈరోజు పాడుతున్నాం. పాడుదాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవు కాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవు కాక వేరే ఆశే లేదయ్యా. నీవేనయ్యా నా వాంఛ, నిన్నేనయ్యా హత్తుకొంటిని. నీవేనయ్యా నా వాంఛ, నిన్నేనయ్యా హత్తుకొంటిని. నీతోనే ఎల్లప్పుడు జీవింతును, చేయి పట్టి నన్ను నడిపించుచున్నావు. నీతోనే ఎల్లప్పుడు జీవింతును, చేయి పట్టి నన్ను నడిపించుచున్నావు. మంచివాడా మహోన్నతుడా, చూచువాడా కాచువాడా, మంచి
మంచివాడా మహోన్నతుడా చూచువాడా నన్ను కాచువాడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవు కాక వేరే ఆశే లేదయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, చేయబోతున్నాడు? పిదప్ప, మనము ఈ లోక యాత్రను ముగించిన తర్వాత ఎక్కడికి వెళుతున్నాము, ఎక్కడ ప్రవేశిస్తున్నాం? మట్టి నుండి వచ్చావు, మట్టికి వెళ్ళిపోతావని ధ్యానించాం. కానీ దానితో అంత్యం కాలేదు. పరలోకంలో తేజస్సు లోపలికి వెళ్ళిపోతున్నామని 73వ కీర్తన 24వ వచనం చెప్తుంది. Psalm 73:24 says, "Our world does not end with the mud. We enter into the great grace of God, the light of God." నీ ఉపదేశముతో నీవు నన్ను నడిపింతువు, కడకు నన్ను నీ తేజస్సులోనికి కొనిపోవుదు. Lord, while I am on this earth, you will lead me with your consolation and comfort. And finally, you will lead me to that everlasting light. దాని వైపు చూస్తూ ముందుకు సాగే 40 రోజుల ప్రార్థన భక్తితో పాడుదాం. నీ చిత్తములో నన్ను నడిపించావు, ముగింపులో నన్ను మహిమలో చేర్చుకొందువు. నీ చిత్తంలో నన్ను నడిపించావు, ముగింపులో నన్ను మహిమలో చేర్చుకుందువు. మంచివాడా మహోన్నతుడా చూచువాడా నన్ను కాచువాడా, మంచివాడా మహోన్నతుడా చూచువాడా నన్ను కాచువాడా. భక్తితో ప్రభువునకు 2వ గుర్తును అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రజలు పేదరికంలో ఉన్నప్పుడు ఎక్కువగా దేవుడిని వెతకడం అనేది మానవ యొక్క సహజ స్వభావం. కానీ అన్నీ కలిసి వచ్చిన తర్వాత ప్రార్థన కూడా తక్కువ అయిపోయే పరిస్థితులు లోకంలో వస్తుంటాయి. వెన్ ఎవ్రీథింగ్ బికమ్స్ ఓకే, వెన్ ప్లంటీ వీ డోంట్ సీక్ గాడ్ మచ్, బట్ వెన్ వీ వర్ నాట్ హ్యావింగ్ మచ్, వీ వర్ స్ట్రగ్లింగ్, దెర్ ఈస్ ఆల్వేస్ ఎ టెండెన్సీ టు గో క్లోజ్ టు గాడ్. దట్ షుడ్ నాట్ బి ద వే. చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 17-18. మీరు ఏ నాడును మా బలముతోనే మా శక్తితోనే మేము సంపన్నులైతుమని భావింపకుడు, మేము సంపన్నులు చేసినది ప్రభువే అని గుర్తింపుడు. డు నాట్ ఎవర్ థింక్ విత్ యువర్ స్ట్రెంగ్త్, విత్ యువర్ మైట్, దట్ యూ ఎర్న్డ్ ఆల్ దీస్ దట్ యు ఆర్ హ్యావింగ్ టుడే. ఆల్వేస్ బిలీవ్ ఇట్ ఈస్ గాడ్ హూ గేవ్ యూ ఆల్ దీస్ ట్రెజర్స్. ఎల్లప్పుడూ దేవునికి రుణపడి జీవించాలని ఈ వాక్యం చెప్తాను. 118వ కీర్తన 14వ వచనంలో, నాకు బలమును ధైర్యమును ఒసగువాడు ప్రభువే, అతడు నన్ను రక్షించెను. రక్షకుడు యేసు ప్రభుని స్మరించే రోజులు ఇవి. Psalm 119:14 says, it is he who gives me strength and courage, and it is he who gives me salvation. రక్షణ దినములు ఇవి. భక్తితో పాడుదాం. నా హృదయపు బలము నీవేనయ్యా, నా స్వాస్థ్యము ఎల్లప్పుడు నీవేనయ్యా. నా హృదయపు బలము నీవేనయ్యా, నా స్వాస్థ్యము ఎల్లప్పుడు నీవేనయ్యా. మంచివాడా, మహోన్నతుడా, చూచువాడా, నన్ను కాచువాడా. మంచివాడా, మహోన్నతుడా, చూచువాడా, నన్ను కాచువాడా. మన మీద ఎల్లప్పుడూ శ్రద్ధ వహించి సిలువ నుండి మన వైపు చూస్తున్న ప్రభు వైపు చూస్తూ మూడవ కొడుతున్న భక్తితో అర్పిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అద్భుతాల అంతోని వారి ప్రార్థన ద్వారా ఈ దినము ప్రత్యేక దీవెనలు కలగాలని మీరు కొన్ని దినముల ముందు నేను యుద్ధ వాతావరణంలో అన్నీ ఆగిపోవటానికి అని మధ్యలో ఏదో ఒక టైంలో చెప్పాను. కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి దేశములు అసహించుకుంటూ ఒకరి మీద యుద్ధం చేసే వాతావరణములు ఇవన్నీ ఎదురవుతుండగా దేవుడు మన మీద కనికరించమని, దేవుడు ప్రజలకు శాంతి సమాధానం ఇచ్చే లీడర్స్ని ఎన్నుకోవాలని భక్తితో మనం ప్రార్థించుకుంటూ గుర్తు చెప్తాం. యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును యుద్ధ వాతావరణంలో ఉన్న దేశములన్నిటినీ దీక్షాశిలువ ధరించిన వారిని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా. 73వ కీర్తన 28వ వచనం. దేవుని చెంద ఉండుటే నాకు క్షేమము కరము, నేను ప్రభువైన దేవుని ఆశ్రయించి తిని. Psalm 73:28. To be closer to God is the safety for me, and to look for his sanctuary is my comfort. దీనినే పాటగా పాడుతూ, నీవే నా ఆశ్రయం, నీవే నాకు భాగ్యము, మంచివాడా మహోన్నతుడా, సిలువ నుండి నాతో రోజు మాట్లాడుతున్న ప్రభువా నీకే ఆరాధన అని పాడుదాం. నీవే కదా నా ఆశ్రయమైతివి, నీతోనే జీవించుట నా భాగ్యమో. నీవే కదా నా ఆశ్రయమైతివి, నీతోనే జీవించుట నా భాగ్యము.
మంచివాడా మహోన్నతుడా చూచువాడా నన్ను కాచువాడా మంచివాడా మహోన్నతుడా చూచువాడా నన్ను కాచువాడా. ఆశ్రయ కోటగా రెండు చేతులను చాచి సిలువ వైపు పిలుస్తున్న దేవుని వైపు చూస్తూ మీ కుటుంబం మొత్తాన్ని అర్పించి భక్తితో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మీ విన్నపాలను 5వ గుర్తులో రోజు సమర్పించుటకు రాసి పెట్టుకోమని దైవ సన్నిధిలో సమర్పించమని రోజు చెప్తున్నటువంటి మాట ప్రకారం మీ చేతుల్లో మీ విన్నపాలను పట్టుకొని ప్రభా ఇది నా కొరకై నా కుటుంబం కొరకై అలాగే సమస్త మానవాళు ప్రభా శాంతి సమాధానంతో జీవించుటకని అలాగే సెంటర్లో వస్తున్న ప్రజలందరి విన్నపాలను కూడా ప్రభువునికి అర్పిస్తూ అలాగే రాబోయే దినములలో సేలంలో నుండి జరగబోయే ఆ ప్రోగ్రామ్ని తర్వాత మంగళగిరిలో జరగబోతున్నటువంటి ప్రోగ్రామ్ని తెలుగు వడకాన్ని ఇంగ్లీష్ వడకంలను దేవుడు ఆశీర్వదించమని భక్తితో మనం ప్రార్థించుకుందాం. దయగల తండ్రి విన్నపాలను మీ ముందు అర్పిస్తున్నాం. నిజముగా మొరపెడితే మా ప్రార్థనను ఆలకించే దేవుడుగా నీ ఉన్నావని వాగ్దానం చేసి ఉన్న అడుగండి ఇవ్వబడును, తట్టండి తెరవబడును, వెదక్కండి దొరకనని పలిక ప్రభా అనేక ఉద్దేశములు ఒక్కొక్క లైన్లో వాళ్ళు రాసి పెట్టుకున్నటువంటి ప్రతి విన్నపంపై నీ కళ్ళను ఉంచినందులకై స్తోత్రం స్తోత్రం ప్రభా. అంతోని వారి మహత్కర ప్రార్థన ద్వారా పోగొట్టుకున్నవన్నీ ప్రజలకు తిరిగి లభించునుగాక. దేవా అద్భుతాలంతోని వారి ప్రార్థన ద్వారా అద్భుతాల కోసం వేచి ఉన్న ప్రతి బిడ్డ ఉద్దేశములు నెరవేరునుగాక. ఈ వారంలో ఇక్కడికి వచ్చి విన్నపాలు అర్పించిన వారు, పూజలు బలి అర్పించిన వారు, ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రాంలో పాల్గొంటున్న వారు, పాల్గొనబోతున్న అందరిపై దయచూపమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సుభాష్ చంద్రబోస్ అనే ఒక వ్యక్తిని దేవుడు పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎడమ సైడు చెవి పైన ఒక వ్యక్తికి ఎండ్రికల దగ్గర అలర్జీలాగా వచ్చేసి అది ఏదో పుండులాగా మారిపోయింది. దేవుడు ఒక చిన్న ఆయింట్మెంట్తో అవన్నీ చాలా రోజులుగా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని మానిపోయినట్టు దేవుడు చేయబోతున్నాడు. సడన్గా వెయిట్ లాస్ అయిపోతున్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు చూపిస్తున్నాడు. హ్యూమోగ్లోబిన్ ఒకసారి చెక్ చేసుకోమని ప్రభు చెప్తున్నాడు. భక్తితో మనం ప్రార్థన చేసుకుంటూ చివరి గుర్తు కీర్తన 48వ వచనం, నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము, నీ ధర్మశాస్త్రము నా ఎదలో పదిలముగా నిలిచి ఉన్నది. ఓ గాడ్, టు డూ యువర్ విల్ ఈజ్ మై గ్రేట్ జాయ్ అండ్ ఐ హ్యావ్ ట్రెజర్డ్ యువర్ కమాండ్మెంట్స్ ఇన్ మై హార్ట్. సామ్ 48. భక్తితో ప్రార్థనతో వాక్యముతో గడుపుతున్న మీ అందరికీ 40 రోజుల లోపల అద్భుతాలు జరగాలని ప్రార్థనతో ఆశీర్వాదంతో ముగించుటకై చివరి పాట, చివరి ప్రార్థన, చివరి ఆశీర్వాదం.
నీకై నేను అనుక్షణం జీవింతును, నీ చిత్తము చేయ బలము నాకు ఇచ్చి ఉన్నావు. నీకై నేను అనుక్షణం జీవింతును, నీ చిత్తం చేయ బలము నాకు ఇచ్చి ఉన్నావు. మంచివాడా మగోన్నతుడా చూచువాడా నన్ను కాచువాడా, మంచివాడా మహోన్నతుడా చూచువాడా నన్ను కాచువాడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవు కాక వేరే ఆశ లేదయ్యా. భక్తితో యేసు శిలువ క్రింద అర్పణ చేయాల్సినటువంటి విన్నపాలను ప్రభువునకు అర్పిస్తూ భక్తించి ఆశీర్వాదముల కొరకై. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు విన్నపములతో నీ వైపు చూస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఒక్కొక్కరిని అసహించుకుంటున్నటువంటి దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అంతని వారి ప్రార్థన ద్వారా అద్భుతం జరగాలని వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షలు రాస్తున్న పిల్లలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అప్పు సమస్యలతో ఉన్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఉద్యోగం కోసం ప్రమోషన్ కోసం ఇచ్చిన ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ట్రాన్స్ఫర్ వద్దని తర్వాత ట్రాన్స్ఫర్ కావాలని అడుగుతున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తపస్సు కాలంలో యేసుతో 40 రోజుల కార్యక్రమంలో పాల్గొంటున్న అందరి మీదను దీక్షాస్తులు ధరించిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రతిరోజు కరుణ జపమాలలో కరుణ కిరణాల కింద ఉన్న మిమ్ములను కరుణతో ప్రభు చూచి కరుణ ద్వారా అద్భుతం చేసి అద్భుతాలంతో వారి ప్రార్థన ద్వారా పితా పుత్ర పవిత్ర ఆత్మ యేసుతో 40 రోజుల కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. As we are participating in the mercy chaplet every day, may the rays of mercy flow into you as you participate in this program for 40 days. May the Lord bless you in the name of the Father, and of the Son, and of the Holy Spirit through St. Anthony's prayer. Make perform miracle now and forever. Amen. నీవేనయ్యా నా వాంఛా. God bless you.